Once again, great job. A great job in the match of name of our Lord and Savior Jesus Christ. ఇద్దరు ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. దేవుడు మరొక ఆదివారం దినాన్ని మనకి అనుగ్రహించాడు. God has given one more opportunity to come out here. దేవుడు మరొకసారి ఆయన సన్నిధి రావడానికి ఆయన మాటలు వినే బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే unless God provides, you cannot survive in the world. Unless God has given such an opportunity, we should not count the presence of God. దేవుని అవకాశం ఒకంటే మన దేవుని సన్నిధి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా God is for God's people. దేవుడు తన ప్రజల పక్షంలో ఉన్నాడు, తన ప్రజల మధ్యలో ఉన్నాడు. God is for God's people. The presence of God will come continuously manifest in our midst. ఎందుకంటే దేవుని సన్నిధి చాలా గొప్పది. మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం ఆలోచించిన అవసరం లేదు. కానీ we are in the presence of God. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. చాలాసార్లు నంబర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. సంఖ్య అనేది దేవుని సన్నిధిలో ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఒక 10,000 పీపుల్ గ్యాదర్ అయితే అక్కడ ఉంటారని నేను చెప్పలే. నా పరిచయంలో 10 మంది ఉన్న దగ్గర వాక్యం అనేకసార్లు చెప్పాను. 100 మంది ఉన్న దగ్గర చెప్పాం, 1000 మంది ఉన్న దగ్గర చెప్పాం. ఇంచుమించి 5,000 నుండి 10,000 మంది మధ్యలో కూడా వాక్యం చెప్పాం. ఎందుకంటే ఎంతమంది అక్కడ ఉన్నారనేది ప్రాముఖ్యం కాదు. Where two or three gather in my name, I am there in the midst of them అన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామని కూడింటారు వారి మధ్యలో ఉంటారని యేసు చెప్పాడు. కానీ యేసే మన మధ్యలో ఉన్నా జనగా దినాలు చూసినప్పుడు ద నెగ్లిజెన్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలకి చాలా నిర్లక్ష్యం ఉంటుంది దినాల్లో. ఎంత నిర్లక్ష్యం అంటే ప్రతిదానికి మనం ఒక టైంకి వెళ్తాం. ఒక మానవ ఎక్కాలంటే మనకి 2 గంటల ముందు వెళ్తాం, వెళ్ళాలి కూడా. విదేశానికి వెళ్ళాలంటే 3-4 గంటల ముందు వెళ్ళాలి. ఒక ట్రైన్ ఎక్కాలంటే ట్రైన్లో మన రిజర్వేషన్ అయినా ఆ ట్రైన్ స్టార్ట్ అవడానికి అరగంట ముందు వెళ్ళి కూర్చుంటారు రైల్వే స్టేషన్. అందులో సినిమాకి వెళ్ళాలి అంటే రాత్రి నుండి కూడా లైన్లకు ఆశ్రమించాలి. వీటన్నిటికంటే ఇక్కడ విలువైన దేవుని సన్నిధి. ద ప్రిన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకు మనం దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం? వై వి ఆర్ నాట్ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అంటే దానికి కారణం ఇదే. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం ఉంటుంది. ఆ నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుని సన్నిధి అంటే అందుకే ప్రభు అంటారు కదా, ఎవడైతే నా మాట మీద ఒడుకుతుంటేనే వాడినే దృష్టించారంట. 2 Chronicles లో ఉంటుంది, 2వ దినవృత్తాంత గ్రంథం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తాడు. The negligence of God's people that will curse them. దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్యం అనేది ఉన్నదా మన జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో జీవం ఉంది. There is eternal life in the presence of God. There is a comfort in the presence of God. There is a salvation in the presence of God. దేవుని సన్నిధిలో రక్షణ ఉంది, దేవుని సన్నిధిలో విమోచన ఉంది. There is a comfort in the presence of God. The eternal comfort అంటారు. దేవుని సన్నిధిలో ఆదరణ ఉంది, దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది. అటువంటి జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. So we'll go to the message. So those who have the Bibles, we turn to the 2 Samuel chapter 22 verses 19 onwards. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం నుండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. The prophet Samuel is writing when he was writing the 2 Samuel. 2వ సమూయేలు రాసిన గ్రంథంలో ఈ మొదటి సమూయేలు, 2వ సమూయేలు, the first Samuel and 2nd Samuel.
ఈ 2 గ్రంథాలు రాసింది ఎవరంటే సమూయేలు ప్రవక్త. సో గాడ్ anointed him, దేవుడు అభిషేకించుకున్నవాడు, దేవుని దర్శనం కలిగిన వాడు, దేవుని కృపావరములు కలిగిన వాడు. ఆ దినాలు గొప్ప ప్రవక్త, ఏ గ్రేట్ ప్రాఫిట్ ఇన్ దట్ టైం. అంత గొప్ప ప్రవక్త అనే సమూయేలు దేవుని అభిషేకంతో రాస్తున్నాడు. అద్భుతంగా, ఎందుకంటే సమూయేలు నాట్ ఆర్డినరీ పాస్. ఇక్కడ ఏమంటాడంటే 22వ అధ్యాయము 19వ వచనంలో, ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా. ఏ కాలం అంటమ్మా? ఏ కాలం చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఒక మిస్త్రీ, ఒక మర్మము దాగుందా మాటలో. ఎప్పుడంట? మన సంతోష కాలం కాదు, మన సమృద్ధి కూడా కాలం కాదు. అవసరమందికి ఎలాగ వచ్చారు? 4 వైపుల 4 రాజ్యాలు. అట్ ద టైమ్ ఆఫ్ ద ట్రబుల్ అంట, కష్టకాలంలో ఆశీర్వాదకరమైన కాలం ఎలాగుంటుందంటే, మనం మధ్య పెట్టుకున్న బంగారం అయ్యే కాలం. మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతుంటుంది. మనం ఏ పని తలపెట్టినా అది అభివృద్ధి పొందుతుంది. ఉద్యోగ ప్రయత్నం ఉద్యోగంలో అభివృద్ధి పొందుతాం, వ్యాపారంలో అయితే వ్యాపారంలో అభివృద్ధి పొందుతాం. అదే టైం అంటే ఆశీర్వాద బ్లెస్డ్ టైం అంటారు, ఆశీర్వాదకరమైన కాలం. కానీ శత్రువులు అంట, లేకపోతే అపవాది ఎప్పుడు మన మీదకి వస్తారంటే అట్ ద టైమ్ ఆఫ్ ద ట్రబుల్, కష్టకాలం అంట. అంతేనా? ఏ కాలం అమ్మా? కష్టకాలం అంటే టైమ్ ఆఫ్ ద ట్రబుల్, కష్టకాలం. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఏమని రాస్తారంటే, ఆపత్కాలమందు. ఏ కాలం అంతా? ఒక్కోసారి ఎలాగుంటుందంటే 4 వైపు నుండి శ్రమలు వస్తాయి. 4 వైపు నుండి శ్రమలు వస్తాయి. ఇస్రాయల్కి అలాగే వచ్చింది. ఎర్ర సముద్రం ముందు, ఎర్ర సముద్రం వెనకలైపోయింది. ఏంటి అనడానికి లేదు. ఒకవేళ ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రం అర్థం కాదు, మరి వెనక్కి వెళ్దామంటే ఐగుప్తు దేశానికి ఐగుప్తు సైన్యం ఉంది. అది కష్టకాలం అంట. అటువంటి ఆపత్కాలం అంట. అంతేనా? మాట మీరు గుర్తుంచుకోండి. మన మంచి బలముగా ఉన్నంత వరకు, మన మంచి శక్తిగా ఉన్నంత వరకు. అందుకే ప్రోమిస్లో మాట ఉంటుంది, నీతివంతులు సింహం వాళ్ళే ఎలాగుంటారంట? ధైర్యముగా ఉంటారు. మనకి సమృద్ధి కాలంలో ఎలాగుంటుందంటే అంత మనకి ఆశీర్వాదం కలిగి ఉంటుంది. కానీ ఆపత్ కాలం, ఒక మాట గుర్తుంచుకోండి, జీవితాంతం సంతోషం ఉండదు, కొన్నిసార్లు దుఃఖం ఉంటుంది. జీవితాంతం ఆరోగ్యం ఉండదు. ఈ ప్రపంచంలో 840 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మీరు ఎవరిని అడిగినా, ఏ దేశాన్ని, అమెరికాకి వెళ్ళినా, కెనడాకి వెళ్ళినా, లేదా ఏ జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్కి వెళ్ళినా, ఇటలీకి వెళ్ళినా, లేకపోతే సియోల్, కొరియాకి వెళ్ళినా, ఆస్ట్రేలియా, సౌత్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి, జీవితంలో ఒక్కసారి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం రాకుండా ఎవరికి ఉండదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఒక జ్వరమో, కడుపు నొప్పో, లేకపోతే ఇంకోటి వస్తుంది. అప్పుడు మనం బలహీనలుగా ఉంటాం. అందుకే మన భారతదేశంలో ఏమంటే కలిమిలేవలంతా కావడి కొమ్ములంట. అంటే కలిమి అంటే సమృద్ధి లేమి. అపవాది ఎప్పుడు మనల్ని శోధించడానికి చూస్తారంటే, యేసు ప్రభువుకి అంతే. యేసు ప్రభు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు అది శోధించబడిన బైబిల్ లేదు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచినప్పుడు కూడా అపవాదిని శోధించినట్టు లేదు. ఇక్కడ ఎప్పుడు శోధించాడు తెలుసా? జీసస్ ఫాస్ట్ 40 days అంటే 40 దినాలు ఫాస్ట్ ఉన్నాడు. అంతేనా? మనం 40 రోజులు అక్కడ 4 రోజులు ఉపవాసం ఉంటే సరిపోతున్నాం. ఉండగలమా? ఏముంది? ఇది మధ్యాహ్నం పోలిస్తే ఇక్కడ రాత్రి సాయంకాలం అయిందంటే లేట్ అయిపోతాం, మనం బలహీనం అయిపోతాం. ఆ రాత్రి కూడా తెలియదు అనుకోండి, మరుసటి పనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగుంటుంది. ఎందుకంటే మనం మన మనుషులము, మన దేహంలో ఉన్నాము కాబట్టి ఇవన్నీ కూడా కావు మన జీవితం. మన జీవితంలో కొన్నిసార్లు మనం చూస్తున్నప్పుడు ఆరోగ్యం ఉంటారు, కొన్నిసార్లు అనారోగ్యం ఉంటుంది.
నేను చాలాసార్లు అనారోగ్యంతో బాధపడుతున్నారికి ప్రార్థన చేయడానికి చాలాసార్లు 41 కేజీకి సిడిఆర్కి అపోలోకి కేర్కి ఇలా వెళ్తుంటాం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇప్పుడు మన ఎప్పుడో చెప్పారు ఎంతమంది జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఎక్కువ రష్ ఉంటుందంటే హాస్పిటల్లో. ఒకప్పుడు నేను అనుకున్నవాడిని ఎక్కడ రష్ రష్ ఉన్న పైన బార్ షాపుల్లో రష్ ఉంటుంది అనుకున్నాను. కానీ దాని కరెక్ట్ కాదు. ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తారంటే హాస్పిటల్గా. ఏదో ఒక బలహీనత. మొన్న ఒకరు మాట్లాడితే ఏమంటారంటే, మా అబ్బాయి చిన్నోడండి, ఆడికి ఇప్పుడు షుగర్ వచ్చింది. ఏడొచ్చింది, వ్యాధులు కామన్ అయిపోయి ఈ రోజుల్లో. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, అలాగని అనారోగ్యం శాశ్వతం కాదు. అందుకని యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు ఏడేడమ్మా శారీరకముగా బలహీనం అయిపోయాడు. అంటే వాజ్ నాట్ టేకింగ్ ఎనీ ఫుడ్ అండ్ వాటర్. అని ఏం భోజనం చేయలేదు, కనీసం నీళ్ళు కూడా తాగలేదు అనుకుంటాను. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు యేసుప్రభు. అంటే శరీరకంగా చాలా బలహీనలు అయిపోయారు. అటువంటి సమయంలో అపవాదించాడు, జోడించాడు. ఏమన్నాడు? మొట్టమొదటి సాధనగో, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఇఫ్ ఆర్ రియల్లీ ద సన్ ఆఫ్ గాడ్, మేక్ ది స్టోన్స్ అండ్ బ్రెడ్ అండ్ వైన్ అన్న. నువ్వు దేవుడి కుమారుడు కదా, మానవుని రక్షించడానికి వచ్చావు కదా, అనేక అద్భుతమైన కార్యాలు చేయడానికి వచ్చావు కదా. అపవాదికి తెలుసు. ఒక మాట తెలుసా, శిష్యులో 3 బలమైన శక్తులు ఉన్నాయి. ఒక శక్తి ఏంటంటే మానవ శక్తి, ది ఎబిలిటీ ఆఫ్ ద మ్యాన్ అంటే మూమెంట్. అంటే ఒక మనిషికి ఉన్న బలం చాలా చాలా ఎక్కువ. అంతేనా? ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందానికి అండి, ఇప్పుడు అమెరికాకి నేను టెలిగ్రామ్ పంపాలంటే ఎంత లేదని ఒక 6 రోజులు తీసుకుంటాను. ఒకప్పుడైతే ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళాలంటే ఆ రోజు లేట్ వాడేవారంటే టెలిగ్రామ్ పంపించి. అంతేనా? ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకి సెల్ ఫోన్ రాకముందు, ల్యాండ్ ఫోన్ రాకముందు, ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలంటే ఎంత లేదనే 10 రోజులు పడతారు. ఇంకా మీ నాన్న చనిపెట్టి మీ అమ్మ చనిపెట్టి రావాలంటే అమెరికాకి వెళ్ళడానికి 10 రోజులు పడతారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇంకా? ఇప్పుడు అలా కాదు. ఈ సెల్ ఫోన్ తీసి ఒక్కసారిగా కాల్ చేశారు అనుకోండి, కొన్ని సెకండ్స్ వెళ్ళిపోతుంది ప్రపంచంలో ఎక్కడికైనా. అంటే మానవుడికి కూడా దేవుడి జ్ఞానం ఇచ్చారు. ఎందుకంటే గాడ్ మేడ్ ద మ్యాన్ అండ్ ఉమెన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. దేవుడు మానవుడిని తన సొంత పోలికలో చేశాడు కాబట్టి మానవ శక్తి కూడా చాలా గొప్పది. కంప్యూటర్స్ వచ్చేసాయి. ఎక్కడ అమెరికాలో ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ లైవ్ వచ్చేస్తుంది కొన్ని సెకండ్స్. అంటే మానవుడు మ్యాటర్స్ ద బిల్ట్ ఆఫ్ గాడ్, ద నాలెడ్జ్ ఆఫ్ ద హ్యూమన్. మనిషి ఎందుకంటే మానవుడు ఎవరు కోరికలు చేస్తాడే? The God made the man and woman in his own image. దేవుడు మానవుడిని తన సొంత పోలికలో చేశాడు కాబట్టి మానవుడికి జ్ఞానం ఉంది, మానవునికి తెలివితేటలు ఉన్నాయి. ఇది మానవ శక్తి. కానీ మానవ శక్తి కంటే గొప్ప శక్తి ఇంకో 2 ఉన్నాయి. ఇంకా రెండవది అపవాది శక్తి. అపవాది కూడా తక్కువ శక్తి ఏం లేదు, మనకంటే శక్తిమంతుడు. నేను చెప్పింది అర్థమైందా? మానవుడు శక్తిమంతుడా? అపవాది సాతాను శక్తిమంతుడు అంటే సాతానే శక్తిమంతుడు. ఇప్పుడు మనం ఎలా బలవంతులేమంటే, అందుకే యోహాను రాసిన 1 మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనం గొప్పవాడు కాదు, లోకంలో ఉన్నవాడు అపవాది కంటే. మనలో ఉన్న యేసు, మనలో యేసు ఉన్నాడు కాబట్టి మనలోని యేసుని బట్టి మన లోకాన్ని జయించాం, అపవాదిని జయించాం. ఒకసారి నిజలపై హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట రాస్తున్నాడు ఒకసారి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి లోకాన్ని మీరు జయించి వెళ్తారంట. కాబట్టి మానవ శక్తి కంటే బలమైన శక్తి అపవాదిక శక్తి. దేవుని వాక్యంలో, మత్తయి సువార్తలో, లూకాసులో మాట ఉంటుంది. ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలుగులో ఏముంటుందని తెలుసా? అంతటా అపవాది ఆయనను ఒక పర్వతం మీదకి తీసుకొని పోగా అని.
అది ఇంగ్లీష్ అంటే కరెక్ట్ మీనింగ్ వస్తుంది. ద డెవిల్ టుక్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అట్ ద మౌంటైన్ అని అంటారు. అంటే అపవాది ఎక్కడ తీసుకెళ్ళిపోయాక ఏసై తీసుకెళ్ళిపోయాడు. అపవాది తీసుకెళ్ళాడు ఏసై. నేను ఉపవాస ప్రార్థన చేస్తున్న కాలంలో ఒకసారి నేను ఎక్కడున్నా నాకు అర్థం కాలే. ఇది తెలివి వచ్చింది నాకు. తెలివి వచ్చి వస్తే ఎక్కడున్నా తెలిసిందేమో ఆ సీతమ్మదార పైన ఉన్నాను. ప్రతి ఆలోచించేది ఎలాగొచ్చాను ఇక్కడికి నేను. ఎందుకంటే 8 సంవత్సరాలు గదిలో వెళ్ళిపోయి ఎలాగైపోయినా నాకు అర్థం కాలేదు ఆ టైంలో. అప్పుడు ఎక్కడంటే మేము విశ్వదాక్షర అక్కడెక్కడో ఉండేవారు, ఇంకోటి కుటుంబాల దగ్గరలో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాను ఆటోక్స్ అంటే నేను కనిపెడుతున్నాను. ఏంటి నేను ఎలాగొచ్చాను దూరం, అక్కడికి 4 కిలోమీటర్ డిస్టెన్స్. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే యేసయ్యని దేవుడిని రక్షకుని విమోచకుడిని సృష్టికర్త దేవుని అంటే అపవాదికుడు ఏంటుంటుంది శక్తి ఉంటుంది. ఒకటి మానవ శక్తి, 2 అపవాది శక్తి. ఈ 2 శక్తుల కంటే గొప్ప శక్తి ఏంటంటే దేవుని యొక్క శక్తి. ఒకసారి చాపడు కూడా దేవుని నామమున పడతామా? ఒకసారి 2 హల్లు చేద్దామా? హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఈ మానవ శక్తి కంటే అపవాది శక్తి కంటే అనంతమైన శక్తి కలిగిన వాడు మన రక్షకుడు విమోచకుడు చేసి. ఆయనకంటే గొప్పవాడు ఎవడు లేడు, ఆయనకంటే శక్తిమంతుడు ఎవడు లేడు, ఆయన మహత్యం కలిగిన వాడు ఎవరు లేరు, ఆయనలాగా మానవుల కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టేవాడు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన మహాగురుడు మహోన్నతుడు. యేసు ప్రభువు అంటే ఆయన మహాగురుడు మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వ సృష్టిని నడిపించేవాడు, సర్వ సృష్టి మీద కూడా ఆధిపత్యం కలిగిన వాడు, మన రక్షణ విమోచకులను చేసి. అందుకని ఇక్కడ చూడండి, ఆపత్కాలము అపవాది మనం ఎప్పుడు శోధించడానికి వస్తారంటే ఎప్పుడు మన బలహీనగా ఉన్నామో, ఎప్పుడు మన బలహీనగా ఉన్నామో, ఎప్పుడు మనం సమస్యల గుండా నడిపించబడుతుంటామో, ఎప్పుడైతే మనం శ్రమల గుండా నడిపించబడుతుంటామో, ఎప్పుడైతే మనం సమృద్ధి లేక ఉంటామో అటువంటి టైంలో అంట. అందుకే ఆపత్కాలమందు వారు నా మీదకి రావా. ఎవరు ఆదుకున్నారంట? వాళ్ళు ఆదుకునేది ఎవరు కాదు. తూర్పు నుండి కానీ, పడమట నుండి కానీ, ఉత్తర దక్షిణ దిక్కుల నుండి కానీ మానవుడికి విమోచన కలగదు కానీ. The salvation belongs to the God. The protection belongs to the God. కాపాడేది యేసయ్య, భద్రపరిచేది యేసయ్య, ఆరోగ్యం ఇచ్చేది యేసయ్య, రక్షణ ఇచ్చేది యేసయ్య, విమోచన ఇచ్చేది యేసయ్య. Every divine and is blessed in the presence of God. ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదం, సకలమైన దీవులు మళ్ళీ ఇచ్చేది యేసయ్య. అందుకే పౌలు అంటాడుగా, I can do all things who strengthens me. నన్ను బలపరిచేవాడు అని కొన్ని అనలే, not few things, not the hundreds of thousands, but I can do all things who strengthens me. నన్ను బలపరిచేవాడు ఎందు నేను సమస్తము చేయగలను. మనం బలహీనులే కానీ మనలోని యేసు ఏంటమ్మా బలవంతుడు, ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన మహిమ కలిగిన వాడు, ఆయన మహత్యము కలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది కూడా ఏమీ లేదు. అటువంటి దేవ కలిగిన మన రక్షణ విమోచకుడిని యేసయ్యని నమ్ముకున్నాం. అదే మాట్లాడుతున్నాడు కదా, ఆపత్కాలమందు వారి నా మీదకి రాగా యెహోవా. ఎవరు ఆదుకుంటారంట? దేవుడు మళ్ళీ ఆదుకోవాలి, దేవుడు మన బలపరచాలి. He's our blesser, He's our redeemer, He's our savior. మన బలపరిచేది ఆయన, మన ఆదరించేది ఆయన, మనకి విడుదల ఇచ్చేది ఆయన, మన సమృద్ధి ఇచ్చేది ఆయన, మనకి నెమ్మది ఇచ్చేది ఆయన. మనకు అసాధ్యపడినట్టు ఏమి లేదు. ఎటువంటి అద్భుతమైన చేయగలిగిన సమాధానం. తర్వాత మాట చదువుతాం. ఏ స్థలం అంట? విశాలమైన స్థలం అంట. అంతేనా? విశాలమైన స్థలం అంటే అర్థం ఏంటి తెలుసా? సమృద్ధి ఇచ్చే స్థలం. ఒక్కసారి లైవ్ చూడండి, అలా భయపడిపోయింది.
పరలోకం ఎలాగుంటుందో తెలుసా? రైటింగ్ అంతా ఉంటుంది. 750 కోర్సులు ఉంటుంది. పరలోకంలో వెళ్ళిన ప్రాధాన్యత ఏంటి తెలుసా? ఇప్పుడు మామూలు చాలాసార్లు బంగారు పీదులు ఉంటాయి, వజ్రవేడులు, భవంతులు ఉంటాయి, నిజమే ఇవన్నీ. కానీ పరలోకం ఎంత ఉన్నతమైందంటే ఈ ప్రపంచం అందరిలో కూడా ఎత్తైన బిల్డింగ్ ఏంటి తెలుసా? బుర్జ్ ఖలీఫా అని ఉంటుంది, దుబాయ్లో ఉంటుంది. దాని ఎత్తు ఎంతంటే 168 అంతస్తుల బిల్డింగ్ అండి. ఎన్ని అంతస్తులమ్మా? విశాఖపట్నంలో అన్నింటిలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కడున్నాయంటే ఇక్కడ ఉంటాయి. ఎక్కడంటే ఆ సీతం దగ్గర నుండి ఈనాడు ప్రింటింగ్ ప్రెస్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంటాయి. అది 36 అంతస్తులు అనుకుంటాను. దట్ ఈస్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ కింద నేను అనుకుంటాను 30, 35, 40 అంతస్తులే ఉంటాయి. కానీ అది ఎన్ని అంతస్తులు? నేను వెళ్ళాను, పక్కన నిలబడ్డాను, లోపలికి వెళ్ళాను. అది ఎక్కాలంటే దానికి ఇంచుమించు 5,000 అంతా ఛార్జ్ చేస్తారు. 108 అంతస్తులు పక్కన వెళ్ళారు. ఆ గేట్ కూడా తీసుకుని ఓపెన్ చేస్తుంటే లోపలికి వెళ్ళి చూసారు. చాలా ఎత్తుగా ఉంటుంది. అదే ప్రపంచంలో ఎత్తైనా కట్టడం. అంత ఎత్తైన కట్టడం 1 కిలోమీటర్లో కొలిసామనుకోండి, 1 కిలోమీటర్ కూడా ఉండదు ఇలా కొలిస్తే. కానీ పరలోకం ఎంత తెలుసా? 2000 కిలోమీటర్ల కంటే ఎత్తు. అంటే పరలోకంలో ప్రాధాన్యత ఏంటంటే పొడుగు, వెడల్పు, ఎత్తు 3 సమానంగా ఉంటాయి. అంటే అది అంటే 2000 కిలోమీటర్ల ఎత్తు అంటే ఎన్ని వేల లక్షల అంతస్తులు పడతాయి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. అది పరలోకం యొక్క ప్రాధాన్యత. అందుకని ఇక్కడ చూసినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడంట? విశాలమైన స్థలము, సమృద్ధి చే స్థలము, ఆశీర్వాదములకు నిలవైన స్థలము. దినాల ఎలాగైపోయాయంటే ఇరికిరికి అయిపోయింది. దినాలు చాలా మంది పట్టణాలు ఉండడానికి ఇష్టపడలే. చూడండి ఒకసారి, పట్టణాలు ఉండడానికి ఇష్టపడలే. పట్టణాలు ఒక మొక్క పెంచడానికి అవ్వదు, లేకపోతే పట్టణాలు ఒక చెట్టు వేయడానికి అవ్వదు. ఒక కాలంలో పల్లెటూరు ఉండేవేమో చాలా విశాలంగా ఉండేది. పల్లెటూరు మంచిగా చుట్టూ ఆ పెరట్లో ఒక కొబ్బరి చెట్లు వేసేవారు. పెరట్లో ప్లేస్ అంటే కాయగూరలు వేసి మొక్కలు వేసేవారు. మొన్న ఎవరు అంటున్నారు కదా, మా ఇంట్లో ఏం లోటు లేదంటే పాస్కర్ కాయగూరలు ఎప్పుడు మీకు కొనం, ఎందుకంటే ఎక్కడ వేసుకుంటుందంటామే పెరట్లోనే కాయగూరలు పండించుకుంటాం. బయట కాయగూరలు అవి కరెక్ట్గా ఫ్రెష్గా ఉండట్లే, అది పెరట్లోనే పండించుకుంటాం. మాకు కావాల్సిన టమాటాస్ కానీ మాకు కావాల్సిన అన్నీ కూడా కాయగూరలు అన్నీ కూడా మాకు పండుతున్నాయి. అసలు మాకు కూడా ఇచ్చిందాం మునక్కాడలు ఇవేవో అన్ని మా పెరట్లో పండుతున్నాయి. పూర్వకాలం ఎలాగుండదంటే చాలా విశాలమైన స్థలం నుండి వాళ్ళు, అంతేనా? పక్కన వేప చెట్టు వేసుకునేవాళ్ళు. వేప చెట్టు దేనికంటే తెలుసా? ఒక మాట మీకు ఎంతమంది తెలుసు నాకు. వేప చెట్టు ఎందుకు వేసేవాడు తెలుసా? అంటే కొంతమంది వేప చెట్టు అంటే దేవత, దానికి అబద్ధం. అది కేవలం చెట్టు మాత్రం. ఎందుకు వేసే తెలుసా? వేప చెట్టు ఉన్న దగ్గర పాములు, చెట్లు రావు. అతను చెప్పిన మాట, వేప చెట్టు ఉన్న దగ్గర ఏడు వెళ్ళామా? విస్పూరికి వెళ్ళాం. చాలా ఇలాగా చాలా ఆ దినాల్లో ఎలాగుండేవంటే చాలా విశాలంగా ఉండేది, చాలా విశాలంగా ఉండేది. అందుకని ఇక్కడ ఎక్కడ తీసుకెళ్తారంట? విశాలమైన స్థలం. అందుకంటే వాక్యం చేసినప్పుడు ఆయన విశాలమైన స్థలం ఉన్నారు. పరలోక రాజ్యం చాలా విశాలంగా ఉంటుంది. పరలోక రాజ్యం బంగారు వీధులే కాదు, వజ్రవేడులు, భవంతులే కాదు, విశాలమైన ప్రాంతం, నెమ్మదిని ఇచ్చే ప్రాంతం. పరలోకం అంటే కేవలం మనం అనుకుంటాం కదా, పరలోకం అంటే మనం ఏమనుకుంటామంటే అమ్మ బంగారు వీధులు ఉంటే, వజ్రవేడులు, భవంతులు, వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా the eternal peace and joy. We can find the eternal peace and joy in the kingdom of God. పరలోక రాజ్యంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, దుఃఖం ఉండదు, వ్యాధులు ఉండదు, కన్నీరు ఉండదు, రోగం ఉండదు, వ్యాధి ఉండదు, లేని తరపు ఉండదు.
అందుకని అక్కడ విశాలమైన స్థలములకు నన్ను తోడుకుని వచ్చిన నేను ఆయనకి ఏంటంట ఇష్టడని కనుక. మరి మనం ఎవరికి ఇష్టలుగా ఉండాలి చెప్పండి? ఎవరికి ఇష్టలుగా ఉండాలి? ఒకసారి పోయిన వారం అనుకుంటున్నా ఒక గమనిస్తున్నా నేను మాట్లాడుతున్నాను. ఏమ్మా చర్చికి రావడం మానేస్తాను అడిగాను. అప్పట్లో వచ్చేదాన్ని కదా, పెళ్లికి ముందు వచ్చేదానివి. నేను పెళ్లి కూతురు చేసినప్పుడు మేము వచ్చి ప్రార్థన చేసాం. వివాహం అయినది ఎందుకు దేవుని మందిరం మానేస్తాము? అసలు అప్పటి నుండి ఒక్కసారి రాలేదు అంటే అంటది. ఆయన ఒప్పుకోవట్లేదు పాస్టర్ గారు, ఆయన పూజ చేస్తే నేను పూజ చేయాల్సి అంతే. అంటే ఎవరికి ఇష్టరాలుగా ఉంది? భర్తకి ఇష్టరాలుగా ఉంటే మంచిది, చాలా మంచిది. కానీ ఏ విషయాల్లో భౌతికి సంబంధించాలి అంతే. నీ భర్తను అనుకోండి, ఏ మటన్ తెచ్చావు, చికెన్ తెచ్చావు ఆదివారం, మా హస్బెండ్ భర్త అంటాడు ఏమైనా ఫ్రై చేయంటాడు, ఆయన అడగండి కూర వండుతారంటే అవ్వదు. ఈ భర్తకి ఇష్టరాలుగా ఉండాలంటే వండాలి, అది చాలా మంచిది. భర్తకి ఇష్టరాలుగా ఉండడం, భర్తకి ఇష్టమైన చీరలు కట్టుకోవడం, భర్తకి ఇష్టరాలుగా వస్త్రధారణ చేసుకోవడం, ఇవన్నీ చాలా మంచిది. నీ భర్త అన్నాడు అనుకోరా, అమ్మ ఈ ఆదివారం సెలవు కదా, ఆరాధన చూసుకొని మా అమ్మాయిల ఇంటికి వెళ్దామంట. అలాగే ఇలాంటి సమయం ఇచ్చారు. కానీ దేవుని దగ్గరికి వచ్చాడు, ఆత్మీయ విషయాలకు వచ్చాడు. నీ భర్తని పరలోకాన్ని తీసుకెళ్తాడు, నీ భార్యని పరలోకాన్ని తీసుకెళ్తాడు, నీ భర్తని పాపాలు క్షమించడు, నీ బిడ్డలకు కూడా నీ పాపాలు క్షమించలేదు. ఎవరు మన పాపాలు క్షమించేది? అందుకే పౌలు అంటాడు, నేను మనుషులు సంతోషపరిచేవాడు అయితే నేను దేవుని దాసుని కాకపోయి. ఇఫ్ ఐ ప్లీజ్ ద పీపుల్ ఐ యామ్ నాట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. మనుషులు సంతోష పెట్టడం కాదు. ఎవరు సంతోష పెట్టాలి? దేవుడు. జనరల్గా భార్య భర్తలు ఒకలే ప్రభుని నమ్మారు అనుకుందాం. భర్తకి చూస్తే చాలా మంది భర్తను చర్చికి వెళ్ళడానికి ఈ లేదని పట్టుకుంటారు, అయినా భార్యలు వదలదు. చాటుగానో ఇంకో విధంగా ఇంకోది మొత్తానికి మందిరానికి రావా. అలా కాకుండా భర్తకి ఇష్టం లేదు చర్చికి వెళ్ళడానికి నువ్వు కూడా మానేసావంటే నువ్వు కూడా భర్తతో పూజలు చేసుకున్నావు. ఎందుకంటే మళ్ళా దేవుడిని నీ భర్తను పట్టుకోడు. నీ భర్తకు రక్షణ ఒక ఆమె తెలిసి నాకు 70 సంవత్సరాలు దాని వచ్చినట్టు నేను. అలా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, చిప్పియాడు పెద్ద జాబ్. ఆయన ఏం చేస్తాడంటే ఆదివారం భార్య చర్చికి వెళ్ళిందని చెప్పి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు ఎక్కడికో. వెళ్ళిపో మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? సాయంకాలం 7 గంటలకు 8 గంటలకు వచ్చేవాడు. అప్పటి నుండి నాకు మొదలు తెలియదు. ఒకసారి నేను వెళ్తుంటే అరుగు మీద కూర్చుంది. ఏమో అరుగు మీద కూర్చున్నాం. ఇలాగండి పాస్ గారు హస్బెండ్ తాళం వేసుకు వెళ్ళిపోడమ్మా. అమ్మ ఈసారైనా ప్రత్యాదరం అలాగే చేస్తున్నాడు. కన్నీరు కార్చింది. దేవుడి సన్నిధిలో మోకరించింది. దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉంది. దేవుడితో పోరాడుతుంది. నా భర్తకి రక్షణ. ఒక రోజు వచ్చింది, ద గాడ్ హస్ విజిటెడ్. దేవుడు భర్తను దర్శించాడు. ఎప్పుడైతే భర్తను దర్శిస్తే ఆయనకు 6 మనసులు బాప్తిసం తీసుకున్నాడు. అప్పుడు నుండి ఎంతమంది వస్తున్నప్పుడు చర్చికి? భార్య భర్త. అలా కాకుండా ఏదో భర్తకి ఇష్టం లేదు కానీ చర్చి మానిస్తుంది అనుకో, నీ భర్త రాడు, నువ్వు దూరం అయిపోతావు దేవుని. భర్త రక్షణ గారు ప్రార్థన చేయాలి, భర్త రక్షణ గారు కన్నీరు కార్చాలి. అది కట్టినాడు కదా. మనం ఎవరికి ఇష్టలుగా ఉండాలి? యు హావ్ టు ప్లీజ్ ద గాడ్. దేవుడికి ఇష్టలుగా. అందుకే తండ్రి అనే దేవుడు ఆఫ్టర్ దీస్ వార్ టేకింగ్ ద బాప్టిజం ద హెవెన్స్ వర్ ఓపెన్. ద ఫాదర్ గాడ్ ఇస్ గివింగ్ ఎ విట్నెస్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉన్నాడు. దాని ముందర బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వస్తుంటే తండ్రి దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు ఇంగ్లీష్ చాలా ఇష్టమైన మాట. హీఈస్ మై బిలోవ్డ్ సన్, ఐ యామ్ వెల్ ప్లీజ్డ్ విత్ హిమ్ అన్నాడు. ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందించాను. వాళ్ళని బట్టి ఎవరు ఆనందించాలి? అంతేనా? మరి ఓల్కో ఫుట్బాల్ మ్యాచ్ నేను అది ఎక్కువ చూడడానికి అవ్వట్లే. అర్ధరాత్రి ఎప్పుడు ఇస్తున్నాడు. మనం ఎప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ చూశాను. ఒక ఆయన గోల్ కొట్టాడు. గోల్ కొట్టి గ్రౌండ్ గబగబా గ్యాలరీలోకి వెళ్ళిపోయాడు. నేను అనుకుని ఎవరున్నారు గ్యాలరీలో అనుకో, తీరా చూస్తారు అమ్మ నాన్న అని భార్య పిల్లలు ఉన్నారు. అంటే ఏంటది? సంతోషించాడు.
అయ్యో మంచి గోల్ పెట్టింది, ప్రపంచంలో కూడా 100 కోట్ల మంది చూస్తున్నారు ఆ మ్యాచ్, ఆ గ్యాదరింగ్లో కూడా 1,00,000 మంది చూస్తున్నారు. వెంటనే తన సంతోషాన్ని ఎవరితో పంచుకుంటున్నాడు? తన భార్యతో, తన బిడ్డలతో, తన తల్లిదండ్రులు. అంతేనా కాదు? అందుకని ఇక్కడ చూస్తున్నప్పుడు ఆయనకి ఇస్తున్నాడు కనుక, అంటే మనం ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. కొన్నిసార్లు ప్రార్థన చేయండి, భర్తకి ఇష్టం ఉండకపోతే అయినా సరే లోక విషయాలు భర్త మాట వినాలి ఖచ్చితంగా. అందుకే బైబిల్లో ఉంది కదా, చాలా పెళ్ళిళ్ళలో చాలాసార్లు చెప్తుంటాం, ద లవ్ అండ్ ఒపీనియన్స్ విల్ మేక్ సచ్ ఎ డిఫరెన్స్ ఇన్ ద వెడ్డింగ్ లైఫ్ అంట. ప్రేమ విధేయత భర్తకి అంటాడు కదా పురుషునికి, నీ వారిని ప్రేమించాలి. స్త్రీకి అంటాడు నీ భర్తకి ఎలాగ ఉండాలి నువ్వు? మా మామ నీదంట, మా చిన్నతాత వాళ్ళు ఆ చిరంజీవి మీకు తెలిసి ఉంటుంది, వాళ్ళ నాన్న అనేదంట మా తాతని మా మామ అనేదంట, వయసు సంగాచి డ్యూటీలో వచ్చి పెట్టి అప్పుడే అనేదంట. కాదు, భర్తను గౌరవించాలి. నిజమే, ఈ లోక విషయాలు, భౌతిక విషయాన్ని భర్త మాటకు విధేయత చూపించారు, నిజమే. కానీ ఆత్మ విషయాలు కాదు. ప్రభు పాదాలు పట్టుకోవడం విషయంలో కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం విషయము కాదు, దేవుని సన్నిధిలో పాస్ ఉండే విషయము కాదు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే విషయము కాదు. అందుకే అంటున్నాడు కదా, నేను ఆయనకు ఇస్తున్నాను కనుక. ఆ మాట తెలుసా, ఇది ఓన్లీ రిలేషన్షిప్స్, ఈ ఫిజికల్ రిలేషన్షిప్స్, ఈ బ్లడ్ రిలేషన్షిప్, ఇవన్నీ ఎంతో ఎక్కడ ఉండిపోతాయి? ఇక్కడ ఉండిపోతాయి. అంతేనా? అందుకే దావీదు అంటాడు, while I was walking through the valley of death, your friends continue bad face in my life, Lord. తెలుగులో గాఢాంధకారం ఉంటుంది కానీ ఇంగ్లీష్లో వ్యాలీ ఆఫ్ డెత్ అని ఉంటుంది. అది కష్టమైన గెలిటే మరణాంధకారిలో సంచరించడం. అంతే. ఎవరైనా బాగా వృద్ధాత్మకు వచ్చిన పురుషుల స్త్రీ ఉన్నారనుకోండి, ఇంకొన్ని నిమిషాలు చనిపోతారు. బాగా వృద్ధులు చనిపోతారు, భార్య పిల్లలు అందరూ చుట్టూ చేరుతారు. అమ్మ చనిపోయేటప్పుడు ఏం చెప్తాడు అంటే, చేతితో ముసలమ్మని పట్టుకొని ఆ భార్యని, ఏమే నువ్వు నాతో వచ్చి అంటే అవుతుందా? అమ్మ వస్తుందా? వెళ్తాం మనం అయితే. అమ్మ వస్తే నిజమే, కానీ ప్రాణం అంటే వాడికి ఏంటి ఉంటుంది? ఏమని వెళ్ళిపోతున్నాడు కదా, నాతో వచ్చి అని చేయబట్టుకున్నాడు, అది కొత్తదా? మనంలోకి వెళ్ళేటప్పుడు ఎలోడు వి హావ్ ఈ లోకంలోకి వచ్చాడు 10 మంది అంట పెట్టుకుని తల్లి గర్భుడు రాలేదు కదా, ఒక్కరిగా వచ్చాం. ఏమో కావాలి కాలు పిల్లలు పుడుతుంది, వేరే సంగతి కదా. ఒక్కరు వచ్చాం, గంట 100 మంది తీసుకొచ్చాం మాకు పుట్టినప్పుడు, లేదు కదా. వెళ్ళేటప్పుడు 100 మంది తీసుకెళ్తామంటే అది లేదు. అందుకని ఇక్కడ ఏమంటే, నేను ఆయనకి ఇస్తున్నాను కనుక. ఎవరికి ఇష్టమంట? నేను ఆయనకి ఇస్తున్నాను కనుక. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎప్పుడు దేవుడు తప్పిస్తాడు? చెప్పండి, ఎప్పుడు దేవుడు తప్పిస్తాడు? నా మాటలు కూర్చొని చూపించాను అమ్మ, నేను తెలుగులోనే అడిగాను. దోసారి నిజమే మా వాయిస్ ప్లీజ్ తెచ్చేవారు అయితే నా మాటలు కూర్చొని చూపించాను. ఎప్పుడు వాళ్ళు తప్పిస్తాను చెప్పండి అమ్మా. ఆయనకి ఇష్టలుగా ఉన్నాం అంటే ఎందుకోండి, భౌతికంగా అనుకోండి. పాస్టర్ కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే, నీ కరెక్ట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తానక ఇదండి అదండి అంట. నేను చెప్తాను, ఇప్పుడు అడగక కరెక్ట్ టైం చూసుకుని అడగంటాను. ఎప్పుడు అడగాలి? టైం చూసుకుని అడగంటే మంచిగా నేను భోజనం చేసిన తర్వాత కొంచెం రిలాక్స్గా ఉంటాం. అప్పుడు అడిగింది అనుకోండి, ఫోన్లే అమ్మాయి ఇంటికి వెళ్తుంది అది ఇది అంటుంది, అలాగే చేద్దాం. అంతేనా? అలాగే ఒకసారి చూడండి, అదే మాట్లాడుతున్నాడు, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. నీ వారిని, నీ బిడ్డలు నీకు బాగా ఇష్టలుగా ఉన్నారనుకో, వాళ్ళకి ఏదైనా చేస్తాం. నీ భార్య నీకు ఇష్టరాలుగా ఉంటే నువ్వు ఏమైనా చేస్తాం. We should not be the people, but we have to be the God. మనుషులకి ఇష్టలుగా ఉండడం కాదు, దేవునికి ఇష్టలుగా ఉండాలి. అదే అంటున్నాడు. ఒకసారి చదువు, నేను ఆయన. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు ఆయన తప్పిస్తాడు? చెప్పండి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి.
ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలుగా ఉంటామో అప్పుడు ప్రతి పరిస్థితులు ఇక్కడ మన భూమి మీద ఉన్నాం. మనం అనుకున్నసార్లు మనకు అనుమానం వస్తుంది. మన భూమి మీద ఉన్నాం, దేవుడు మూడు ఆకాశంలో ఉన్నాడు, పర్లా అంత ఉన్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. అది చుట్టూ కోట్ల కొద్ది దేవదూతలు ఉన్నారు, మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ ఒక విధంగా వేల కోట్లుగా లక్షల కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. నా ప్రార్థన వింటాడా అంటే వింటాడు ఖచ్చితంగా. అందుకే మనం ఆ పాట పాడుకున్నాం. ఎంతమంది జ్ఞాపకం నాకు తెలియదు కానీ దేవా నా మొర ఆలకించుము, దేవా మా మొర ఆలకించుమా, మా ప్రార్థనకు దేవా మా మొర ఆలకించుమా, మా ప్రార్థనకు మా ప్రాణము చల్లదిల్లగా దూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాము, మా ప్రాణము చల్లదిల్లగా దూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాము, ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము, నడిపించుము, ఎక్కలేనంత ఎత్తైన కొండపై. చాలా బుద్ధి మొదలు ఉంటుంది ఈ పాట. అంతేనా? ఎప్పుడు మొరపెట్టినట్ట? నా ప్రాణము ఎప్పుడమ్మా? నా ప్రాణము తెల్లడిల్లగా. ప్రాణం తెల్లడిల్లినప్పుడంట కిత్నాకడు మొరపెట్టాడంట, దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట్లాడుకుంటాడు సాక్షులు. మరి ఎప్పుడు విడిపిస్తాడంటే ఆయనకి ఇష్టలుగా ఉండాలి, ఆయన మాటకి లోబడే వారు ఉండాలి, ఆయన సన్నిధిని నడుచుకునే వారికి ఉండాలి, ఆయన చిత్తాన్ని గ్రహించే వారికి ఉండాలి, ఆయన చిత్తం ప్రకారం నడిచే వారికి ఉండాలి. అంతేనా కాదు? We have to fulfill the will of God in our life, through our life. మన జీవితం ద్వారా, మన బ్రతుకుల ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. We have to depend on God, the God Jesus Christ, the crucified God, the resurrected God. అందుకే అక్కడ చూడండి, నేను ఆయనకి ఇష్టం కనుక ఆయన నన్ను తప్పించింది. ఎప్పుడు తప్పిస్తారంటే ఆయనకి ఇష్టలుగా ఉన్నట్టు తర్వాత మాట. దేని బట్టమ్మా? అమ్మా దేని బట్టి? నేను మంచిగా ఆదివారం ఏదో భోజనం చేయాలో కరెక్ట్గా చికెన్ వండుకుంటాను. నలుగురు ఉన్నా సరిపోతుంది. 20 మంది ఉన్నాం భోజనానికి, అరకే చికెన్ సరిపోద్దా? అమ్మా నీ భాషలు చెప్పాలి. ఏం చేయకుండా ఇలాంటి భాషలు చెప్పాడు. విత్తువాడు విత్తులకు బయలుదేరినాడు అంటే విత్తనాల గురించి చెప్పలే, వేసే దేని వాక్యం గురించి చెప్పాడు. అంతేనా? కొన్ని త్రోవ పక్కన పడ్డాయంట, పక్షులాంటి మనిషి తొక్కు వేశారంట. కొన్ని ముళ్ళ పొదలు పడ్డాయంట, ముళ్ళు ఉంటే వాళ్ళు ఎదగలేకపోయాయంట. అంతే. కొన్ని మామూలుగా నేల మీద పడ్డాయంట, అది వేరు సరిగా నేలందన ఫలం రాలేదంట. మంచి నేల పడిన విత్తనం అంట 30 తరం విత్తనం. అది దేని గురించి చెప్పాడు తెలుసా? దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఉమెన్, దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్. అది ఒక మనిషి యొక్క హృదయం. అంతేనా? దేవుని వాక్యాన్ని చోటిచ్చేవారు ఉండాలి. కాబట్టి కీప్ ద గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్. యు హావ్ టు లివ్ ఇన్ ద గాడ్స్ వర్డ్. 2 చెవులు ఇచ్చింది, ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టడం కాదు. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి దేవుని నుండి. ఏదో ఆదివారం వచ్చేది ఏదో వచ్చి వెళ్ళిపోయారు కాదు. I have to learn something. I have to receive any blessing from God. దేవుని నుండి ఆదివారం ఏదైనా ఆశీర్వాదం పొందాలి. అంతేనా? దేవుని నుండి ఏదైనా నేను సమృద్ధి పొందాలి తినాలి. నేను కూడా పరిస్థితుల సమాధానాన్ని పొందాలి దేవుని. You must have that desire. అందుకే ప్రభు పంచనాలు పడింది ఎదుగుతారు. అంతేనా కాదు? అది ద గాడ్ ఇస్ కంపేరింగ్ ది హ్యూమన్ హార్ట్. మానవ హృదయాన్ని పోలిస్తున్న. అలాగా ప్రభువారు చెప్పిన చాలా అంశాలు అలాగంట. ఒకడు వేటకి వెళ్ళాడంట, చేపలు పడ్డాయంట, మంచి చేపలని గంపడేస్తారంట, పనికిరాని బట్టి మాకు పక్కన పారవేశారు. చూసారా? ఇలాగ ప్రభువారు చెప్పిన ప్రతి ఉపమానం కూడా ఎలాగుంటుందంటే సామాన్య పేదలకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అది అలా. అదేవిధంగా వాళ్ళు చూస్తున్నప్పుడు
నీతిని బట్టి. నేను ఒక రోజు కష్టపడ్డారనుకో, ఓ రోజు చేతి మేస్తుంది. ఆ వాండ దగ్గరికి వెళ్ళి నేను ఒక రోజు కష్టపడి నెల జీతం నాకు ఇచ్చేయండి, ఇస్తారా ఇవ్వండి. అలాగే దేని వాక్యం బైబిల్ ఇస్తాయి. సెకండ్ సామ్యూయల్ చాప్టర్ 22 వర్సెస్ 21 ఇక్కడ ఏమనంటే నా నీతిని బట్టి. దేని బట్టి అంట? మనం ఎంతగా ప్రభు కొరకు లోపడతామో, ఎంతగా ప్రభు చిత్తాన్ని గ్రహిస్తామో, ఎంతగా ప్రభు దేవునికి ఇష్టలుగా ఉంటామో, ఎంతగా దేవుని మాటకు లోబడతామో, ఎంతగా మన జీవితాలు ప్రభు కొరకు డెడికేట్ చేసుకుంటామో, మన యొక్క నీతిని బట్టి. ఎవరి నీతిని బట్టి అంట? మన యొక్క నీతి, మన యొక్క నీతిని బట్టి. ఆయన నీతిని బట్టి కాదు, ఆయన పరిపూర్ణ నీతిమంతుడు. ఏసైలో ఎటువంటి అపవిత్రత లేదు, ఎటువంటి చూసాడు, ఏసైలో ఎటువంటి లోపం లేదు, ఎటువంటి పాపం లేదు, ఎటువంటి దోషం లేదు. ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, సర్వశస్సులు చేసిన వాడు, సర్వశస్సు మీద ఆధిపత్యం కలిగాడు. ఆయనకు అసార్థం అంటే ఏమి లేదు. కానీ ఎవరి నీతిని బట్టి అంట? మన యొక్క నీతిని బట్టి. నేను రోజుకి 5 నిమిషాలు ప్రార్థన చేస్తాను, నాకు 5 గంటల ఆశీర్వాదం వచ్చి ఉంటాం రాదు. అందుకే పెద్దవాళ్ళంటే ఎంత చెట్టుకి అంతే గాలి, చిన్న చెట్టుకి చిన్న గాలి వస్తుంది, పెద్ద చెట్టుకి పెద్ద గాలి వస్తుంది. అంటే మన జీవితంలో ఎంతగా దేవునికి లోబడుతుంటామో, ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటామో, ఎంతగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తామో, ఎంతగా దేవుని కొరకు నమ్మకం పెడతామో, అంతగా దేవుని మళ్ళీ ఏం చేస్తాడు? అదే వాడు జోటాడు మీకు చాప్టర్ 28 ఉంటుంది. ద్వితోపదేశకాండం 20 ఏమంటే తెలుసా? నీ దేవుడు యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని. ఎలా విన్నావు దేవుని మాట? ఎలా వినాలమ్మా? ఏదైనా బంగారు షాప్కి వెళ్ళామనుకో, ఎంతలా చూస్తాము చూడమా? ఓ చీర కొట్టడానికి వెళ్ళారనుకోండి ఆడవాళ్ళు, ఎంతగా చూస్తామో 4 షాపుకి ఏ చీర బాగుంది, ఎంత ధర ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయి, అంతేనా? అలా మనం చూస్తుంటాం. అదే పౌలు అంటాడు, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలంట. అందుకని అదే మాట ఇక్కడ ఉన్నారు చూడండి. ఆయన మన నీతిని బట్టి మనం ఎంతగా బ్రతుకుతుంటామో అంతగా మనం దీవించబడతాం. ఎంతగా ప్రభువుకు నమ్మకమైన సాక్షులుగా ఉంటామో అంతేనా? ఎంతగా దేవుని కొరకు ఒక నమ్మకమైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో, ఎంతగా దేవుని సన్నిధిలో గోజాడుతుంటామో, ఎంతగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటామో, ఎంతగా దేవుని కొరకు మనం జీవించి ఆయన నమ్మకమైన ద ఫెయిత్ఫుల్ బిలీవర్స్ లైఫ్, ద ఫెయిత్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ అంటే అంతగా మనం ఏంటవుతామో దేవుడు అదే మాట చూస్తాడు. ఆ ద్వితోపదేశకాండం ఉంటుంది. నీ దేవుడు యెహోవా మాట మీరు శ్రద్ధగా విని, నేడు ఆయన మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారం ఏంటంట? అది మాట శ్రద్ధగా వినాలి. గాడ్స్ ఓడిన రైట్, దేవుడు మాట శ్రద్ధగా వినాలి మొదటిగా. రెండవదిగా ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి చెప్పున నడవాలంట. కొన్ని ఆజ్ఞల్ని వాక్కు పక్కన అడుగుతారు, కొన్ని నాకు ఎలా నడగాలి కాదు, అంతేనా? అన్ని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. కొన్ని ఆజ్ఞలు పెట్టుకుని నడుచుకుంటే అవుతాం. దేవుని ఆశీర్వాదం మనం పొందాలన్నా, దేవుని దీవెనలు పొందాలన్నా, మన జీవితాలు దేవుని సమృద్ధి కలగాలన్నా, ఒక అవనస్తుడికి ఇప్పటికీ జ్ఞాపకం వస్తున్నాడు. విశాఖపట్నం 4,000 రూపాయలు జీతానికి ఉద్యోగం చేసేవాడు. బొంబాయి పట్టణానికి వచ్చాడు. బొంబాయి పట్టణానికి వెళ్ళేటప్పుడు 15,000 20,000 అయింది. యూరోప్కి అవకాశం వచ్చింది, 1,50,000 జీతం. యూరోప్ వెళ్ళాడు, 1,50,000 జీతం నమ్మకంగా చేస్తున్నాడు. ఇంకొంతకాలం అయింది, స్విట్జర్లాండ్ జాబ్ వచ్చింది, నెలకు 4 లక్షల జీతం అన్నారు. అక్కడ చేస్తున్నాడు. తర్వాత హంగేరీ దేశంలో వచ్చింది, నెలకు 15 లక్షలు తెచ్చుకుంటాడు జీతం. ఎంతమ్మా? 15 లక్షలు. వాళ్ళ గృహానికి వెళ్తున్నప్పుడు ఒకసారి తెలియగా చెప్పారు కదా, ఆయన అంతా తన జీతంలో వచ్చే జీతాలు అన్నీ కలిపి అర్థానికి అలా చేసి 2 కోట్ల రూపాయలు ఒక బ్యాంకులో వేశాడు. ఎందుకో తెలుసా? దాని మీద వచ్చే వడ్డీ
భారతదేశంలో మినిస్ట్రీ విశ్వవాణి అని, ఎఫ్ఎండి, ఇలా చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి. మనం చాలా సంతోషంగా ఉన్నాం ఇక్కడ. ఇంకా నయమే, ఏదో కొంచెం ఎండల వేడిలో కూర్చున్న మాట కానీ కొంత సేఫ్గా ఉన్నాము. ఉత్తరప్రదేశ్ ఎలాగో తెలుసా? ఆ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆడొక గుడిలో పూజారి, హైందవ పూజారి. ఆడు ఎలాగుంటాడంటే ఆ ఉత్తరప్రదేశ్ ఒక్క సంఘం లేకుండా చేయడానికి వస్తున్నాడు. ఇంకొన్ని మత గ్రూపులు ఏం చేస్తారంటే భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదు. అక్కడ సేవకులు ఏంటంటే మొన్న 150 మంది సేవకులు చంపివేశారంట. మనకు చాలా వరకు రావట్లేదు. ఆ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ఆ ఇంపార్టెంట్ న్యూస్ని బయటికి రాకుండా హోల్డ్ చేస్తున్నారు. ఒక్క మణిపూర్ గురించి మనకు తెలిసింది. మణిపూర్ రాష్ట్రంలో ఎంత పరిస్థితులు వచ్చాయి అది మనకు అందరికీ తెలుసు. దానికంటే భయంకర పరిస్థితులు మన భారతదేశంలో చాలా రాష్ట్రాలు జరుగుతుంది. బయటికి రానే ఉండాలి, ఎందుకంటే గవర్నమెంట్ అంతా చేతిలో ఉంటారు. మణిపూర్ రాష్ట్రంలో ఎప్పుడు తెలిసింది తెలుసా లోకానికి? భారతదేశం ప్రజలకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? అంతకుముందు చాలా సంఘాలు అక్కడ మణిపూర్ రాష్ట్రంలో దాడులు జరిగింది. ఎవరి మీద తెలుసా మీకు? క్రైస్తవుల మీద. ఎవరి మీదమ్మా? అన్యుల మీద కాదు, క్రైస్తవుల మీద. ఏం జరిగింది తెలుసా? అక్కడ అప్పటికే చాలా మంది సంఘాలు ఉన్నాయి. ఆ చర్చిలు మొత్తం వేలు చర్చలు పడగొట్టేసి, మణిపూర్ అంటే ఆ రాష్ట్రం అంతా క్రైస్తవులే. మణిపూర్ ఒకటి, నాగాలాండ్ ఒకటి, అవి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. మనకి చాలా దూరం 4 రోజులు ట్రైన్లో. కలకట్టాకి ఎంత దూరం? కలకట్టాకి ఇంకో 2 రెట్లు వెళ్ళాలి. బంగ్లాదేశ్ దేశం అది ఆడిపాలి, ఆ దేశం పక్క నుండి వెళ్ళాలి. బర్మా కంటే దూరం. ఎన్నో సంఘాలు చర్చలు పడగొట్టేసి ఎంతమంది సేవకులు చెప్పి అది బయటికి రాలే. ఒక గిరిజన 2 స్త్రీలని నగ్నంగా ఊరి మీద అలాగా రోడ్డు మీద కొట్టుకుంటూ ఊరేగించారు. అప్పుడు ప్రపంచం తెలిసింది. అది గవర్నమెంట్ తెలిసిన అప్పుడు మాట్లాడలేదు. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాలి, సెంట్రల్ మినిస్టర్ మాట్లాడాలి. అప్పుడు ప్రజలు అమ్మో ఇంత భయంకరంగా జరుగుతున్నాయా ఆ రాష్ట్రంలోని అప్పుడు పోరాటం చేస్తే అప్పుడు 6 నెలలకి ఈ సంఘటన 6 నెలలకు అప్పుడు ఆ గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని వెంటనే దానికి ఇంప్రూవ్ చేయాలి. చూసారా? అది జరిగింది క్రైస్తవుల దాడులే జరిగాయి. అందుకని ఇక్కడ చూడండి, వాక్యంలో చూసినప్పుడు మన నీతిని బట్టి మనం ఇంకా సేఫ్గా ఉన్నాం. కొంతవరకు చెప్పాలండి, బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది సేవకులు పట్టుకుని జైలు ఎట్టేస్తున్నారు. ఒక వీడియో మీరు చూసలేదు, నాకు నేను చూసాను. అప్పుడు గ్రూప్లో కూడా పెట్టినా నాకు జ్ఞాపకం. ఏం చేద్దరికి తెలుసా? 2 మనుషులు నడి రోడ్డు మీద వాళ్ళు మోకరం చేసి, నువ్వు వేసుకుని నమ్ము వదులుతావా వదలవా అక్కడికక్కడ కాల్ తీశారు. వాళ్ళు చనిపోయినా ఆ శవాలు కూడా కాల్ తీశారు గనంతో. అంత భయంకరమైన పరిస్థితి సరే. అందుకని ఇక్కడ ఏమనంటే నా నీతిని బట్టి అయినప్పటికీ, దేని బట్టి అమ్మా? మన నీతి కాదు, మన నీతికి మనం ఎంతవరకు ప్రభు గారు బ్రతుకుతున్నాం, మనం ఎంతవరకు ప్రభు గారు జీవిస్తున్నాం, మనం ఎంతవరకు ఆయన ఆటలు ఆడడం మన యొక్క నీతిని బట్టి. ఒక్క మాట నేను చెప్తున్నాను చూడండి, నాకు నా మాట చేయి చూపించండి, కుడి చేయి చూపించండి, చెయ్యి ఎవరు తెచ్చుకున్నా. ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రపంచంలో ధైర్యంగా ఏ దేశానికి నువ్వు మాట చెప్పగలవు. నీ భర్త నమ్మితే నువ్వు మోసపోవచ్చు, నీ భార్య నమ్మి నువ్వు మోసపోవచ్చు, నీ తల్లిదండ్రులను మోసపోవచ్చు, నీ బిడ్డలను మోసపోవచ్చు. చేతులు తెచ్చుకున్నమ్మా. కానీ యేసయ్య నమ్మినాడు వాడు మోసపోడు. ఎవరు నమ్మినాడమ్మా? దేవిని నమ్మిన వాడు మోసపోవడము, నష్టపోవడం అన్నది మానవ చరిత్రలో, బైబిల్ గ్రంథ చరిత్రలో లేదు. దేవుని నమ్మిన వాడు, దేవుని కొరకు బ్రతికిన వాడు, దేవుని కొరకు ఒక నమ్మకమైన సాక్ష్య జీవితం దీవించిన వారు నష్టపోవడము కానీ మోసపోవడం కానీ జరగదు. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం నమ్మిన వాడు నమ్మకమైన వాడు, మనం నమ్మిన వాడు నమ్మకమైన వాడు. కొన్నిసార్లు ధనం నీకు ఉపయోగపడదు, నీకు ఐశ్వర్యం ఉపయోగపడదు, కానీ జీవం కలిగిన ఆ రక్షణ మోచకుడు యేసయ్యను నమ్మితే మనం ఆశీర్వదించబడతాం. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రిక, ఏ విధం వచ్చైతే నాకు మృతుల్లో పునరుద్ధరణ కలగాలి,
ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని సమస్తమును ఎలాగెట్టుకున్నాడట, పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. అంతేనా? పెంట ఎక్కడ పడేస్తామా? వినాలి. చెత్త ఊడ్చింది ఎక్కడ పడేస్తాం? ఈనాడు పడతామా? ఏం చేస్తాం? మన జీవితంలో దేవుని ప్రథమ స్థానం ఇవ్వగలగా, దేవుని సన్నిధి ప్రథమ స్థానం ఇవ్వగలగాలి. నిజమే బిజీ షెడ్యూల్లో ఉంటాం కాదన, మేము కూడా బిజీ షెడ్యూల్లో ఉంటాం. ప్రతిదినము దేవుని సన్నిధిలో మోకరించడం, దట్ విల్ హెల్ప్ యూ, దట్ విల్ హెల్ప్ యువర్ లైఫ్, దట్ విల్ హెల్ప్ యువర్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్. దేవుని సన్నిధిలో మోకరించడం. మీ మోకాలు నల్లబడితే మొహం తెల్లబడతాం. మనం ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, ఎంతగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తామో, ఎంతగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తామో, ఎంతగా దేవుని కనపరుచుకుంటామా అంతగా మనం ఏంటవుతుంటాం. అదే మాట అంటాడు దిద్దుకుంటాం. నీ దేవుని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని నేడు ఆయన నీకు ఆజ్ఞాపించాం, ధర్మశాస్త్రం అంత ప్రకారం చేసిన ఎలాగా ఆశిస్తారంట? భూమి మీద ఉన్న సమస్తమైన వంశం. ఈ వాక్యం కరెక్టే కాదు చెప్పండి అమ్మా. కట్టన హల్లు చెప్పండి, కట్ట కాదు హల్లు చెప్పండి. ఏది కట్టమ్మా? ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే భూమి మీద అందరిలో ఉన్నత. నిజమే మాట. అమెరికా ఎవరు? జర్మనీ ఎవరు? మన ఆసియా ఖండం అంతట్లో కూడా బాగా డెవలప్డ్ కంట్రీ తెలుసా? కొరియా, సౌత్ కొరియా. ఎవరో తెలుసా? క్రైస్తవులు. 80% క్రైస్తవులు. ఈ భూమి మీద రంగంలో చూడండి. అప్పుడే నోబెల్ ప్రైజ్లో పేపర్లో వస్తారు, టీవీలో చూపిస్తారు. ఆ పేర్లు చదువుతుంటే రాబర్ట్ వెన్స్ అని ఉంటారు, ఐజాక్ నథనియేల్ అని ఉంటుంది, పీటర్ అంటాడు. వీళ్ళందరూ ఎవరమ్మా? ఒక నోబెల్ ప్రైజ్ అన్ని క్రైస్తవులకే, ఒక ఆస్కర్ అవార్డ్స్ క్రైస్తవులకే. మీరు ఫుట్బాల్ మ్యాచ్ చూడండి, చూశాను. ఒక ఆయన గోల్ కొట్టినాడే ఏమంటాడమ్మా? మనం అన్నగా రోమణ కార్తీక అంటాం, తండ్రిని కుమార పరిశుద్ధ ఆత్మ. నేను చాలాసార్లు చూసాను, ఈ 2 రోజులు 3 రోజుల క్రితం చూశాను. ఒక ఆయన గోల్ కొట్టేశాడు వెంటనే, ఇంకా కానీ గోల్ కొట్టినాడు మోకరిస్తున్నాడు. ఒక క్రికెటర్ సెంచరీ చేసినట్టే ఇలా 2 చేరిపోతే ఆకాశం వైపు ఎత్తాడు. సంజు శాంసన్ అనుకుంటాడు, ఆయన సెంచరీ కొట్టాడు, ఎట్ట మోకరించాడు 2 చేతులు పైకి ఎత్తాడు. ఎందుకంటే దేవుని మాట మనకి శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే మనకి ఎలా దేవుడు ఇస్తాడంట? ఉన్నతమైన స్థానం. ఇందులో మన పాట అదే. ఏమని లాస్ట్లో నేను ఎక్కడ ఏదంతా ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎలా ఎక్కిస్తారంట? ఎత్తైన కొండపై. మనం ఎక్కగలమా? ఎత్తిన కొండలు ఎక్కగలమానో? ఎక్కలేం. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలనుకుంటే ఆ లిఫ్ట్ లేకపోతే మనం అలాగా ఎక్కడికి వెళ్తా లేదు రాత్రి. కాబట్టి ఇక్కడ చూడు, నా నీతిని బట్టి ఆయన నాకు ఏటిచ్చాడంట? ఏటిస్తాడమ్మా? మన యొక్క నీతిని బట్టి ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడంట. మన ఎంతగా దేవుని నన్ను మోసపోయినప్పుడు దేవుని గారికి మనకు చేసింది ఏది లెక్క అపోదు. గుర్తించుకోండి. మన కొన్నిసార్లు కూడా అయ్యో నేను ఇంత ప్రార్థన చేశానే, ఎందుకంటే దేవుని మాటకు లోబడ్డానే, ఎందుకు దేవునికి ఇచ్చానే, నాకు ఎందుకు ప్రతిఫలం రాలేదు? వస్తుంది ఒక టైం, గోడగా ట్రై. ఇప్పటికే మామిడిపల్లి ఎండికి వచ్చాయి. ఇంకో నెల తర్వాత అమ్మా నేను 10,000 ఇస్తాను, డజన్ మామిడిపల్లి తీసుకున్నాను. వస్తాయా? 10,000 ₹1,00,000 ఇచ్చిన మామిడిపల్లి రావు. ఏమో ఒక మధ్య డ్రింక్లు వస్తాయేమో నాకు తెలియదు, కానీ మామిడిపల్లి మీద రావు. ఏంటైపోయింది? అది చేతన అయిపోయింది. At the time of mangoes, we can have 1 dozen mango for 200-300, 200-300 వస్తుంది. ఇంకో నెల అయినాక ఎప్పటికీ ఎండ అయిపోతుంది. ఇంకో నెల అయితే కనుమరు అయిపోతుంది మామిడిపల్లి. అప్పుడు నేను 10,000 ఇస్తాను, ఆ మామిడిపల్లి తినాలని అవ్వదు. ₹1,00,000 ఇస్తున్నాం. అలాగే God has the time. The God has the time to give the salvation to our husband. The God has the time to bless your family. The God has time to bless your children. నీ భర్తకు రక్షణ ఇవ్వడం కానీ, నీ బిడ్డలను ఆశ్రయించడానికి కానీ, వారికి ఉద్యోగ వ్యాపారాలు ఇవ్వడం కానీ, ద గాడ్ అట్ ద టైం
అకార్డింగ్ టు దేవుడు తన కాలంలో మన ఆలోచనగా మన ఆలోచనలు ఒకలాగా ఉంటాయి. అంతేనా? మన ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, దేవుని ఆలోచనలు ఒకలాగా. ఒక మాట తెలుసా, మన ఆలోచన కంటే కూడా దేవుని ఆలోచన గొప్ప. ఎవరి ఆలోచన గొప్పమ్మా? మా పాప ఏం చేద్దంటే ఒక్కోసారి ఆడుతూ బిస్కెట్ ఇచ్చామని కూడా బిస్కెట్ మొక్కలు చేసి కింద పడేస్తాం. ఆశ గారు అంటారు ఆ మంచం పగిపోతా బిస్కెట్ అలాగ మళ్ళీ పెట్టుకొని తుడిసేస్తే మళ్ళీ అయితే కొంతసేపు అయితే ఏం చేస్తుంటుంది, ఆ బిస్కెట్ మొక్కలు కింద పడిపోతే తీసుకొని తినడం ట్రై చేస్తారు. వాళ్ళ అమ్మేమి వచ్చి నెయ్యి కలిపిన అన్నం పెట్టుకొని పక్కన ఉంటుంది. ఏది మంచిదమ్మా చెప్పండి, ఏది మంచిది? బిడ్డేమో కింద నాన్న పడిపోయి బిస్కెట్ ముక్కలు తినడానికి ఎంత ముక్కలు తీసుకొని తింటుంది. తల్లి ఏం చేస్తుంది, మంచిగా అన్నం మంచిగా చల్లారి పెట్టి, అది కూడా మేము అనుకున్న అన్నం పెట్టాం, ఫార్టీ స్టేట్స్ పెట్టాం. ఏ అన్నం అది ఏముంటుంది దానికి ఇది ఉంటుంది కదా, పంట బియ్యం కొంతమంది ఇస్తుంటారు. ఆ పంట బియ్యం ప్రత్యేకంగా ఆడి గురించి దాచి పెడుతుంటాం. అలా మంచిగా అన్నం పిసికేసి మంచిగా పప్పు వేసి మంచిగా ఎంత నెయ్యి వేస్తుంది. నేను ఒక స్పూన్ తిన్నాను నేను. అది చేసిన నెయ్యి అంతా బిడ్డకి మళ్ళా తెచ్చుకుంటాం కదా, కేజీ నెయ్యి అలా అమ్మ పాలు తింటుంది. ఆ నెయ్యి వేస్తుంది 2 స్పూన్లు 3 స్పూన్లు నెయ్యి. నాకు ఎప్పుడో గొప్పలో నెయ్యి అంటే లేదండి నేను ఆపకుండా. తల్లి ఆలోచన ఉంది, మంచిగా అన్నం, అందులో పప్పు, అందులో మళ్ళీ నెయ్యి. బిడ్డ ఆలోచన ఎలాగ ఉంది, ఆ కింద పడిపోయి బిస్కెట్. ఏది మంచిదమ్మా చెప్పండి, ఏది మంచిది? తల్లి ఆలోచన మంచిదా, బిడ్డ ఆలోచన మంచిదా? అలాగే ఉంటే మన ఆలోచన దేవుని మన చిన్న విషయాలు అనుకుంటాం, దేవుడు మనకు ఉన్నత నడిపించిన అంతేనా కాదు? అందుకండి మీ ఎన్నో అక్కడ ఆలోచన విస్తారం అంటాడు ఒక ఇద్దరు కాదు. దేవుడి ఆలోచన చాలా ఉన్నతంగా ఉంటాయి. మన ఎడల మన ఆలోచన కొంచెం ఉంటుంది. అందుకని దేవుడు గొప్పతనం తెలిసినాడు అంటే ఆయన నీ ఇష్టం, ఆయన నీ ఇష్టం ఆయన. ఎందుకంటే దేవుడి ఆలోచన గొప్ప కాబట్టి అది అర్థమైన లార్డ్ యు ఫుల్ఫిల్ యు విల్ ఆఫ్ ఫాదర్ ఇన్ మై లైఫ్ లార్డ్. నీ చిత్తం నెరవేర్చిన జీవితం అది తెలివిలో చేసే ప్రార్థన. నాన్న నాకు ఇది అది చేయాలని తెలివి తక్కువగా ఉన్న ప్రార్థన. అంతేనా? హల్లెలూయా. వాళ్ళు తగ్గింది హల్లెలూయా అంటారు. ఇంకా హల్లెలూయా హల్లెలూయా. అది మనిషి ఆలోచన. దేవుని ఆలోచన మన ఆలోచన అలాగే ఉంటుంది. మన తక్కువ ఆలోచన ఇస్తుంటాం, దేవుడు చాలా ఉన్నతంగా నడిపించిన ఆలోచిస్తాం. ఏది జరిగితే మంచిదమ్మా చెప్పండి? ద విల్ ఆఫ్ గాడ్ హ్యావ్ టు ఫుల్ఫిల్ అవ్వాలి. మన జీవితంలో దేవుని ఆలోచన నెరవేర్చబడాలి. మన జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలి. అందుకే విలియం కేర్ అనే భక్తుడు ఏమన్నట్టు ఇంగ్లీష్లో, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని అంట గొప్ప విషయాలు ఆశించాలంట, దేవుని కొరకు గొప్ప పనులు తలపెట్టాలి. అంతేనా? తండ్రికి 100 కోట్ల వ్యాపారాలు ఉన్నాయి. కూతురికి ఒక 20 సంవత్సరాలు వచ్చింది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్నా నాకు 4,000 పెట్టి సైకిల్ కొను, అది కరెక్ట్ ఆలోచన నా బిడ్డది. అమ్మా నీ తండ్రి దగ్గర 1,000 లక్షల కోట్లు ఆస్తిపడి అయితే వీళ్ళు ఏంటి అడుగుతుంది బిడ్డ? నాన్న 4,000 పెట్టి సైకిల్ కొన్నా. తండ్రి అనుకుంటాడు, ఇదేంటి ఏదో బెంజికారంటే 5 కోట్లు పెట్టి కొనమని అంటుంది నా కూతురు అనుకుంటే, ఈ అమ్మాయి ఏంటి అడుగుతుంది? మన ఆలోచన అలాగే ఉంటుంది. అంతేనా? మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన నుండి గొప్ప విషయాలు ఆశించాలి. అపోస్తులు ఏం చేసి తెలుసా? భూలోకమును తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చిన్నారు. అదే మాట అక్కడ చూడండి సార్. నా నీతిని బట్టి ఆయన నాకు, ఎవరి నీతిని బట్టి? నా నీతిని బట్టి. మన దేవుని వాటికి ఎంతగా లోపడతాము, దేవుని కొరకు ఎంతగా బ్రతుకుతాము, ఆయన కొరకు ఎంతగా నమ్మకమైన క్రైస్తవ జీవితం జీవిస్తాము, అంతగా మనం ఏటవుతుంటాం. ఇందాక అదే మాట మనకు ధ్యానించాం. నీ దేవుడే యెహోవా మాటని శ్రద్ధగా విని నేడు ఆయన నీకు ఆజ్ఞాపించే ధర్మశాస్త్రం అంతర్ ప్రకారం ఆయన ఆజ్ఞలు అన్నిటి ప్రకారం నడుచుకుంటే భూలోకంలో వారు అందరికంటే ఉన్నతముగా నేను హెచ్చిస్తాను.
మనం హెచ్చించబడాలన్నా, ఆధ్యాత్మిక దీవులతో మనం పొందాలన్నా, మన జీవితాల్లో సమృద్ధి కలగాలన్నా ఆయనకి ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. అందుకంటున్నాడు, నా నీతిని బట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చాడు. ఏంటంటమ్మా? దేని బట్టి? ఆయన యొక్క నిర్దోషత్వం బట్టి. ఎలాగుండాలి మనం? నిర్దోషముగా ఉండాలి. ఎటువంటి దోషము లేని వారికి ఉండాలి. అంతేనా? ఎటువంటి దోషము లేని వారు, అంతేనా కాదా? దోషము లేని వారికి ఉండాలి. దేని మీదకి యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. The whole Bible has depended on 2 commandments of God. Bible from Genesis chapter 1 verses 1 to the Revelation chapter 22 last verse. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం ఆఖరి 22వ అధ్యాయం ఆఖరి వచనం వరకు కూడా 2 ఆజ్ఞల మీద ఇవ్వడం ఉంది బైబిల్ అంతా. లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్. అందుకే అదే మాట ఇక్కడ ఒకసారి నా నిర్దోషం బట్టి మనం ఎలాగుండాలి? నిర్దోషంగా ఉండాలి. నా నిర్దోషం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఇద్దరు మూలవాక్యం ఏంటి తెలుసా? ఆపత్కాలమందు. ఏ టైంలో అంట? ఆపత్కాలం, కష్టకాలం అందు, ఆపత్కాలం అందంట దేవుడు వారు నా మీదకి రాగా ఆ దేవుడు యెహోవా ఏం చేశాడంట? కదరా మంచిగా నీటి తత్వం. నన్ను ఆదుకొని, మన ఆదుకోవాల్సింది ఎవరు? దేవుడే. మన బలపరిచదు. ఒక మాటలో చెప్పాలంటే ఆది ఆయన, అంతము ఆయన, మొదటివాడు, కడపటివాడు, అల్ఫా అయిన, ఓమేగా ఆయన, తన వాక్కు ద్వారా సకల సృష్టిని చేసింది ఆయన. అదే దేవుడు 2000 సంవత్సరం మానవుల కనుక లోకంలోకి వచ్చిన వాడు, మానవులకు రక్తము కార్చిన వాడు, మానవుల కనుక ప్రారంభం పెట్టిన సజీవుడైన, మరణాన్ని జయించి మృత్యుంజయుడైన, తిరిగి లేచిన యేసయ్య వాళ్ళు ఆదుకుంటారు ప్రతి సమయం. ఎవరి మూమెంట్ నవ్వలే, ఎవరి పార్టీ నవ్వలే. మన జీవితంలో ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో. అంతేనా కాదా? ఈ దినాలు దేవుడు ఏంటి ఆదుకోవాలి తెలుసా? మనకి మంచిగా వర్షాలు పడి ఆదుకోవాలి. వాతావరణం ఎలాగుందమ్మా? ఈరోజు అంతా జూలై 12th, అంతేనా? జూన్ 5 నుండి మాన్సూన్ ఋతుపవనం స్టార్ట్ అయింది. జూన్ 10 నుండి వర్షాలు పడాలి, 15 నుండి. అబ్బే హైదరాబాద్కి వెళ్తే భయంకరమైన కొండపోతే వర్షాలు ఎక్కువైపోయాయి. మనకి ఇక్కడ లేదు, తక్కువైంది. కాబట్టి మనం బలపరిచేవాడు. అందుకే మరొక మాట ఇప్పుడు చదువుకొని నేను ఆయనకి ఇష్టలుగా. ఎవరికి ఇష్టంగా ఉండాలి? మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. లోకం రిలేషన్స్ అని ఇక్కడ వరకే, అంతేనా? నీ భర్త రిలేషన్ నీకు ఇక్కడే, నీ బిడ్డల రిలేషన్ ఇక్కడే, నీ తల్లిదండ్రుల రిలేషన్ ఇక్కడే. కాదు, రిలేషన్ విత్ గాడ్ అండ్ గాడ్ పీపుల్, దట్ ఈస్ యాక్చువల్. దేవునితో మనకున్న అనుబంధం అనేది ఏదో 20 సంవత్సరం, 30 సంవత్సరం, 50 సంవత్సరం, 100 సంవత్సరాలు కాదు. ఎంతకాలం ఉంటుందమ్మా? The eternal God. Our God is the eternal God. Our relationship with God is eternal. మనుషుల అనుబంధాలు, బాంధవ్యాలు అన్ని ఇక్కడే ఉండిపోతాయి. ఎంతకాలం ఉంటుంది? ఒక 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, అంతగా కొన్ని 150 సంవత్సరాలు అనుకున్నాం. కానీ the relation with the God and God's people, that is eternal. Everlasting relationship. దేవునితో మనకున్న అనుబంధం ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయనతో అనుబంధం అనేది ఎప్పటికీ ఉంటుంది. అటువంటి కృప దేవుడు అందరూ దయచేయండి కాదు. చాలా వచ్చి కాలం ముంచుకొని ప్రార్థన చేసుకున్నాం. సమయం చాలా అయింది. పరిశుద్ధ రాజ్యము దేవానికి కొన్నా ఈ ఆరాధన ఎంత కాలంగా జరిగి అందరూ ఒకసారి 2 చేతుల పైకి పంపించి వెళ్తాం. 2 చేతుల పైకి పంపించి ఒకసారి 2 చేతుల పైకి వెళ్తాం. పరిశుద్ధ రాజ్యము దేవానికి కొన్నాను. గొప్ప దేవుడు తండ్రి. అవునైనా తండ్రి, నేనా మేము నీకు ఇష్టలుగా ఉంటాను కదండి. నేనా తండ్రి, నేనా నీకు ఇష్టలుగా ఉంది. దాని ప్రతిఫలం వచ్చే దేవుడు తండ్రి. కానీ వాక్యం బిడ్డలతో ఫలము దయచేయండి.
పౌలు అంటే మనుషులను సంతోషపెంచేవాడైతే దేవుని దాక్షని కాకపోతే అంటాడు. నేను ఆడి కొందరు బిడ్డలందరికీ ఇష్టలుగా ఉంటాను. నేను చిత్తాన్ని నెరవేర్చిగా ఉండడానికి తండ్రి యూట్యూబ్లో దోస్ అండ్ లిజనింగ్ పర్టికులర్ మెసేజ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ప్లస్ ద everyone those are listening this message, bless their husband, bless their children, bless their wives, bless their business and jobs and profits. Allah, you are going to multiply them, Lord. You are going to bless them in a mighty way, Lord. You are going to make their life a blessing unto millions of people in this country. నేను ఆ యూట్యూబ్ ఫేస్బుక్తో ప్రతి ఒక్కరు దిగించి అందరూ సెల్ఫ్ అయిపోతారు. ఎవరు కనుక జరిగించడానికి కొందరు నేను ఆడి కొందరు ఆచరిస్తాను. దేశంలో అవడస్తులు అందరూ దిగించి నేను ఆడి కొందరు ఆచరిస్తాను. నేను ఆడి కొందరు ఆచరిస్తాను. నేను ఆ తల్లి మన పట్ల మంచిగా వర్షాలు పడ్డాకుంటుంది. భారతదేశంలో కూడా భయంకరమైన పరిస్థితి. మళ్ళా అమెరికాకి నాటికి యుద్ధమవుతుంటారు. నేను ఆ తల్లి ఎరుసలేమా ప్రేమించేవారు అద్దెరెదురాడుతున్నారు. ఎరుసలేంకి శ్యామకు ప్రార్థన చేయడం. ఎరుసలేం పట్టణం కూడా ఇస్రాయేల్ దేశం కూడా ప్రార్థన చేస్తారు. ఇస్రాయేల్ దేశ ప్రజలందరూ యూదులందరూ all the Israelites, they may expect Lord Jesus Christ in the person. They may walk with the Lord. They may understand the will of God in their life. నేను ఇస్రాయేల్ అందరూ యేసయ్య నిజమైన దేవుడి మెసేజ్ తెలుసుకోవడం నేను మాట్లాడతాను. ఇస్రాయేల్ దేశంలో ఎరుసలేం పట్టణం శాంతి సమాధానం అమ్మద్దు. మా భారతదేశంలో ప్రార్థన చేస్తున్నాం. మా భారతదేశంలో కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి. ఆ పరిస్థితులు అన్నింటినీ విడుదల ఉన్నాయి. అనేక రాష్ట్రాల క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. వాటన్నింటినీ విడుదల ఉన్నాయి. ఇక్కడ భారతదేశము ప్రజాస్వామ్య దేశము. నేను ఎవరికి ఇష్టమైన దేవుడి పని నమ్మవచ్చు. తమ నమ్మిన దేవుని గురించి ప్రజలకు చెప్పవచ్చు. నేను ఆనుకున్నాను. మా పట్టణాన్ని విశాఖపట్నం రాష్ట్రాల్లో దేశాలు దర్శించుకొని ప్రార్థన చేస్తున్నాం. మా కొన్ని పట్టణాలు భయంకరమైన వాతావరణ పరిస్థితులు, కొన్ని రాష్ట్రాల భయంకరమైన పరిస్థితి. ఇవన్నింటినీ ప్రజలకు విడుదల ఉన్నాయి. కొంచెం ఫేస్బుక్లో ఈ అపమానుడిని ప్రతి ఒక్కరు కూడా నా పేరున దిగిస్తాను. వేస్తున్నా పెడుతున్నారా అందరూ ఒకసారి 2 సెల్ పైకి వెళ్తాను. నేను చూస్తున్నాను చేతులు ప్రతి ఒక్కరు. నేను మీ అందరు 2 సెల్ పైకి వెళ్తాను. నేనా తండ్రి మంత్రి గారు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేనా విడుదల ఉన్నాయినా నిశ్చితమైతే త్వరలో మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేసుకున్నప్పుడు ఇవ్వమని ప్రార్థన చేస్తాం. కూడిన ప్రతి ఒక్కరి పేరు దిగిస్తాను. ధనాన్ని కూడా ఆశిస్తాను. ఏసు నా ప్రేడికి వచ్చిన తండ్రి ఆ బిడ్డ రక్తమే సపోర్ట్ కలిగాక ఆమె పర్వతని దేవుని ప్రాభయం ఆయన కుమారుడనే ఆదరికర్తని పరిశుద్ధార్థాన్ని సమాసం ఇక్కడ కూడిన వాళ్ళకి గ్రాంట్ సంఘటన ఈ మెసేజ్ యూట్యూబ్లో ఫేస్బుక్ సకల పరిస్థితులు తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు అక్కడ ప్రభురాకర ప్రయత్నం సదాకాలం కూర్చుని కాక రైట్ కాల్కి సమర్పించారు.